బీఆర్ న్యూస్కి స్వాగతం. పల్నాడు జిల్లా అక్రమ పీడీఎస్ రేషన్ స్వాధీనం. నాదెండ్ల మండలం చిరుమామిళ్ళ గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన 45 క్వింటాల పీడీఎస్ రైస్ని స్వాధీనపరుచుకొని కేసు నమోదు చేసిన అధికారులు. వివరాల ప్రకారం చిరుమామిళ్ళ గ్రామంలోని 38వ నంబర్ డిపోలో పోతిరెడ్డి అంజిరెడ్డి అనే డీలర్ పేదలకు అందవలసిన రేషన్ బియ్యాన్ని వారికి ఇవ్వకుండా అక్రమంగా నిలువ చేసి అమ్ముకుంటున్నారు. ఈ విషయాన్ని గ్రామస్తులు జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకొని వెళ్లారు. ఆయన ఆదేశాల మేరకు నాదెండ్ల వీఆర్ఓ పోలీస్ అధికారులతో కలిసి అక్రమంగా నిల్వ ఉంచిన డిపో మీద ఆకస్మిక తనిఖీలు చేసి నిల్వ ఉంచిన పీడీఎఫ్ బియ్యాన్ని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. కానీ ప్రభుత్వ పెద్దల ఒత్తిడి మేరకు అధికారులు స్వాధీనం చేసుకున్న రేషన్ బియ్యాన్ని అక్కడి నుంచి తరలించకుండా జాప్యం చేస్తున్నారని గ్రామస్తులు మండిపడుతున్నారు. షుగర్ బస్తాలు కూడా లెక్క పెట్టాలి సార్. మనం అదే ప్యాకెట్స్ లెక్క పెట్టి 5 పగిలిందా ఓపెన్ చేసిందని తెలుసు సార్. సీల్ అయితే బ్లాక్ అంటే పగిలింది. 107 ఫుల్ ఇది వచ్చిందా సార్ అకౌంట్లో? ఫుల్